వృషభ రాశిలో పుట్టిన వారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. వృషభ రాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. వృషభ రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ 3 ప్రదేశాలు ఏమిటో, ఎక్కడికి వెళ్తే మీరు కలిగే నష్టాలు ఏమిటో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు. కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వృషభ రాశి వారు. మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వము పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. మరి వృషభ రాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వది. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశము ఉంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం చాలా మంచిది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశులకు అంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము, నిద్రపై శ్రద్ధ చూపకపోవుట వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి ధన సంపాదన, స్వగృహ నిర్మించుకోవటము జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు, మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ రాశివారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది.
మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు మీ కుటుంబము, సంపద, గౌరవము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మూడవది, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదాం అని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులలో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకొని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఈ 3 వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోనికి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి
ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించటం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషము ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవంలోని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా, అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి.
అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఇక మరో 3 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుందో, అసలు ఆవిడ ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వీరి యొక్క జీవితంలోనికి వచ్చేటటువంటి ఆ స్త్రీ వల్ల ఈ విషయాలన్నిటిల్లో కూడా అనేక మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోవటం వల్ల వృషభ రాశి వారు చాలా వరకు కూడా సంతోషపడతారనే చెప్పాలి. పై అధికారుల నుంచి మెప్పును పొందడంతో పాటు వారి ప్రశంసల వల్ల ఆఫీసులో చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిటైన్ చేయండి. అంతేకాకుండా ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేయబోతోంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును కూడా మీరు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఏ ఏ విషయాల గురించి అయితే కలలు కన్నారో, మీ వైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో, అంటే మరో 3 రోజుల్లో మీ యొక్క జీవితంలోనికి రాబోయే స్త్రీ వల్ల పూర్తి కాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితం పూర్తిగా మారబోతుందని కూడా, మీరు చక్కగా కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవ్వటంతో పాటు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటం వల్ల వాటిని పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా వృషభ రాశి వారికి లాభం అనేది వస్తుంది. సొంత ఇంటి కోసం ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రణాళికను రూపకల్పన చేసి దాన్ని లైఫ్లోనికి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అవి సహకారం కాక మీరు సొంత ఇంటి కలను కలగానే చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఈ స్త్రీ యొక్క రాక మీ ఆగిపోయిన పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్తుంది. సొంత ఇంటికి లోన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. అంటే వారి చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది. ఈ స్త్రీ యొక్క రాక మీరు జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పవచ్చు. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతూ ఉన్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వ్యక్తులకు 2 వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఈ స్త్రీ యొక్క రాక వల్లే అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ మీ యొక్క ఆఫీస్లో లేదా మీ వ్యాపార స్థలంలో తన యొక్క రాక అనేది ఉండబోతుంది. తను మీతో చాలా సన్నిహితంగా, అందులోనూ మీకు చాలా సపోర్టివ్గా ఉండటం వల్ల మీ ఆఫీస్లో మిగతా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ స్త్రీ మీకు పై ఆఫీసర్గా రాబోతున్నారు. తను రావటం వల్ల మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేయడంతో పాటు మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతూ ఉంటారు. ఎందుకంటే తను మీకు అందించేటటువంటి సహకారం చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకువెళ్తుంది. తనతో కలిసి మీరు చేసేటటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం అనేది చాలా అవసరంగా చెప్పబడుతుంది. ఎందుకంటే మీ కుటుంబ పరంగా మీకు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మీరు పాజిటివ్ వైబ్స్ని పొందుతారు. అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడటం వల్ల మీకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుందో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి నెగిటివ్నెస్ అనేది పోతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. దాంతో పాజిటివిటీ ఫీల్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగాను మీ ఆఫీస్కి వచ్చేటటువంటి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు పడి విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు. ఇక నా జీవితానికి ఇంతే, ఏది కూడా ముందుకు వెళ్ళదు, ముందుకు సాగదు అని చెప్పేసి చాలా వరకు విసిగిపోయి ఉన్నారు. అలాంటి మీకు ఈ స్త్రీ యొక్క రాక ఉపశమనాన్ని ఇస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు ఉన్న సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే దేవతా అర్చన చేసుకున్నట్లయితే సరిపోతుంది, చాలా మంచిది. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. 11 ప్రదక్షిణాలు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశి వారు మీ జీవితం ఎప్పుడూ కూడా ఆడవారిని అవమానించకండి, వారిని తక్కువ చూపుతో చూడకండి. కొంతమంది ఆడవారి వల్ల మీకు గతంలో మోసం జరిగి ఉండవచ్చు, కానీ అందరూ ఆడవారు అలా ఉండరు. మీరు వీలైనంత వరకు ఆడవారికి సపోర్టుగా ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం ద్వారా దైవబలం పెరుగుతుంది. అలాగే మూగజీవాలకు పక్షులకు కూడా తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఏర్పాటు చేయటం, మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు అనేవి తగ్గుతాయి, పుణ్యకర్మలు జరుగుతాయి. ఇలా వృషభ రాశి వారి యొక్క జీవితంలోనికి రాబోయే ఆ స్త్రీ వల్ల మీకు చాలా వరకు కూడా చక్కటి సంతోషకరమైన జీవితం ముందుకు వెళ్తుంది. అలాగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి.